తెలుగు డివోషనల్ భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం కార్తీక పురాణం 19వ అధ్యాయం అనగా కార్తీక మాసం 19వ రోజు వినాల్సినటువంటి కథ గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో ఆ పరాశక్తి మహిమలు వివరించేటువంటి దేవి భాగవతం మరియు శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి కర్తవ్య జ్ఞాన బోధనలు అయినటువంటి భగవద్గీత అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా వాటిని కూడా చూడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా కార్తీక పురాణం 19వ రోజు కథ తెలుసుకుందాం. నైమిషారణ్యం నందున ఉన్న మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేశారు. ఆ తరువాత జ్ఞానసిద్ధుడు అను ఒక యోగి శ్రీహరితో ఈ విధంగా అంటున్నాడు: సకల ప్రాణకోటికి నీవే ఆధారుడవు. మమ్మల్ని ఈ సంసార బంధం నుండి ఉద్ధరించండి. నీ భక్తులకు మాత్రమే నీ దర్శనం కలుగుతుంది అని విష్ణు దర్శనంతో భక్తి పారోషంలో మునిగిపోయాడు. దానికి శ్రీహరి ఒక చిరునవ్వు నవ్వి, నీ స్తోత్రంకు నేను చాలా సంతసించాను, వరం కోరుకో అని చెప్పాడు. అంతటా ఆ జ్ఞానసిద్ధుడు, ఓ శ్రీహరి, సంసార సాగరం నుండి విముక్తుడిని కాలేక కొట్టుమిట్టాడుతున్నాను. కేవలం నీ పాదపద్మములపైనే నా ధ్యానం ఎల్లప్పుడూ ఉండునట్టు అనుగ్రహించు అని అడిగాడు. దానికి శ్రీహరి తదాస్తు అని పలికాడు. అంతేకాక విష్ణువు మరొక వరం కూడా కోరుకోమని జ్ఞానసిద్ధుడికి చెప్పాడు. దానికి జ్ఞానసిద్ధుడు, ఈ లోకంలో అనేక మంది దురాచారులు, బుద్ధిహీనులు అనేక పాపకర్మలు చేస్తూ ఉన్నారు. అలాంటి వారి పాపములు పోవుటకు మార్గం చూపించండి ప్రభు అని అన్నారు. దానికి శ్రీహరి, అలాగే ఇందుకో వ్రతం ఉన్నది, అందరూ అనుసరించవచ్చు. ఆషాఢ శుద్ధ దశమి నందు లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రం శేషశయ్యపై పౌలిస్తాను. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతాలు నాకు చాలా ప్రీతికరం. ఈ వ్రతం చేయు వారికి సకల పాపాలు నశించి నా సన్నిధి చేరుతారు. ఈ చాతుర్మాసంలో వ్రతం చేయని వారు నరక కూపమున పడుతారు. వీలున్న ఇతరుల చేతి కూడా ఆచరింప చేయవచ్చును. దీని మహత్యం తెలిసి వ్రతం చేయని వారు బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతం చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశమి నుండి శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించాలి, అనగా ముట్టకూడదు, తినకూడదు. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకై నిద్రా వ్యాజమున శయనింతును. ఇప్పుడు నువ్వు చేసిన స్తోత్రంతో త్రిసంధ్యలలో భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నిశ్చయంగా నా సన్నిధికి చేరుతారు అని చెప్పి మహాలక్ష్మితో పాటు విష్ణువు వైకుంఠానికి వెళ్లారు. ఇదే వృత్తాంతమును అంగీరసుడు ధనులోభునకు వివరించాడు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 19వ అధ్యాయం సమాప్తం. దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. మీకు ఏవైనా సందేహాలుంటే కామెంట్లో అడగండి, తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను.